ఈరోజు మన రెసిపీ బ్లూబెర్రీ మిల్క్ షేక్ అండి. ఈ మిల్క్ షేక్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నోట్ చేసుకోండి. ఇక్కడ నేను బ్లూబెర్రీస్, పాలు, అలానే ఐస్ క్రీమ్ తీసుకున్నాను. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. ఈ మిక్సీ జార్లో నేను ఫ్రోజన్ చేసుకున్న బ్లూబెర్రీస్ని వేసుకుంటున్నాను. ఇలా నేను చూపించినట్లుగా వేసుకున్న తర్వాత నేను మిల్క్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను మిల్క్ని ఏం చేశాను అంటే బాగా మరిగించి ఆ మరిగిన మిల్క్లో నేను 4 టీ స్పూన్స్ షుగర్ వేసుకొని దాన్ని బాగా కూల్ చేసుకున్నాను ఫ్రీజర్లో పెట్టుకొని. అలా బాగా కూల్ అయిన మిల్క్ని నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. మనకి ఎంత క్వాంటిటీ కావాలో మిల్క్ షేక్ దాన్ని బట్టే మనం బ్లూబెర్రీస్, ఐస్ క్రీమ్, అలానే పాలు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ 2 స్కూప్స్ వెనిలా ఐస్ క్రీమ్ని వేసుకున్నాను. అలానే మిల్క్ యాడ్ చేసుకున్నాను కాబట్టి దానికి సరిపడ్డ వెనిలా ఎసెన్స్ని వేసుకుంటున్నాను. మహా అయితే 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాను. నాకు కొంచెం స్వీట్నెస్ తగ్గినట్టు అనిపించిందండి, అందుకనే 1 టీ స్పూన్ నేను షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా మిక్సీ పట్టుకోవాలండి. అలా మిక్సీ చేసుకున్న మన మిల్క్ షేక్ని గ్లాస్లోని వేసుకోవాలి. ఇలా గ్లాస్లో వేసుకున్న తర్వాత మనం టాపింగ్స్ కింద మనకి అవైలబిలిటీలో ఉన్న ఏమైనా మీకు నచ్చిన ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఐస్ క్రీమ్ అవ్వచ్చు, బ్లూబెర్రీ ఐస్ క్రీమ్ అవ్వచ్చు, లేదా మన దగ్గర ఇంకా బ్లూబెర్రీస్ ఉంటే వాటిని కట్ చేసిన పీసెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఐస్ క్రీమ్ టాపింగ్ కింద యూజ్ చేసుకున్నానండి. అలానే నేను చాకో చిప్స్ కూడా వేసుకున్నాను. ఈ 3 కాంబినేషన్ చాలా బాగుంది. ఒకసారి మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి. ఇక్కడ నేను కాచిన మిల్కే ఎందుకు యూజ్ చేశాను అంటే పిల్లలు ఎవరైనా తాగినట్లయితే పచ్చిపాలు ఎప్పుడు కిడ్స్ హెల్త్కి అంత మంచిది కాదండి. అందుకనే నేను ఇక్కడ పాలని బాగా మరిగించుకొని దాన్ని ఫ్రోజ్ చేసుకొని వాడుకున్నాను. ఇక్కడ చూడండి, ఇలా నేను చూపించినట్లుగా ఐస్ క్రీమ్తో టాపింగ్ చేసుకొని నేను ఇలా మంచిగా సర్వ్ చేసుకున్నాను. Thanks for watching. Please like, share, subscribe. Please click on bell icon.